మొన్న వ్యవసాయ యూనివర్సిటీలో మహిళా కార్యకర్తలను, ఇదే బీజేవైఎం మహిళా కార్యకర్తలను పోలీసు వాళ్ళు జుట్టు పట్టుకొని గుంజుకొని పోతే గొర్రగొర్ర కనీసం స్పందించాడు ఈ బండి సంజయ్. ఈ బండి సంజయ్ స్పందించాడు. ఈ బండి సంజయ్కి అవి కనపడవు. బీజేవైఎం కార్యకర్తనే ఒక మహిళా కార్యకర్త. బీజేపీ వాళ్ళు ఎట్లా ఉంటారు? కట్టర్ ఉంటారు. వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ సంస్థ సిద్ధాంతాల కోసం ఏడికైనా పోతారు వాళ్ళు. అలాంటి కార్యకర్తని పోలీసు వాళ్ళు జుట్టు పట్టుకొని గొర్ర గుంజుకపోతే ఈ బండి సంజయ్ కళ్ళు కనపడలే, కళ్ళు పోయినాయి. అప్పుడు చెవులింపడలే, చెవిటోడు అయినప్పుడు అసలు ఏవి కనపడలేదు, ఏది వినపడలేదు. ఆ రోజు మాట్లాడాడు ఈయన బండి సంజయ్ గారు. మాట్లాడాలి కదండి. ఇంకా అశోక్ నగర్లో నిరుద్యోగుల గురించి ఒక కొంతమంది మహిళా అభ్యర్థులు ఆందోళన చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు పాశవికంగా దాడి చేశారు. పాశవికంగా మహిళలని చూడకుండా కూడా దాడి చేశారు అశోక్ నగర్లో. దాని మీద కూడా మన బండి సంజయ్ గారు మాట్లాడారు. అందులో ఆ పోరాటంలో కూడా కొంతమంది బీజేపీ అనుకూలమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద దాడి చేస్తే కూడా కనపడదు మన బండి సంజయ్ గారికి. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి కదా, కనపడదు, మాట్లాడాడు. లగచర్లలో లంబాడి ఆడబిడ్డ మీద అర్ధరాత్రి దాడి చేసి నోరు తెరవలేదు. తన తోటి సహచరాలు మన డీకే అరుణ గారు పోయి అక్కడ సంఘీభావం తెలిపొస్తే మన బండి సంజయ్ గారికి కనీసము ఆమె పోయొచ్చినటువంటి ప్రోగ్రాంకి మద్దతు ప్రకటించడమో, ఆ మహిళల పట్ల కనీసం కన్సర్న్ చూడడము కూడా చూడలేదు మన బండి సంజయ్ గారు. బీజేపీ నాయకులు అదే డీకే అరుణ గారు పోయిర్రు, అక్కడికి పోయిర్రు, సంఘీభావం తెలిపి వచ్చారు. కానీ ఈయన మాట్లాడలే. ఈయన కేంద్ర మంత్రిగా ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎందుకు సార్ ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు? దేనికోసం, ఎందుకోసం చేస్తూ ఉన్నారు? ఇంకా చాలా ఉన్నాయి. హెచ్సియు భూములు అమ్ముకుంటుంటే అడ్డుకున్న విద్యార్థులు, యువకులను గొడ్డును బాదినట్టు గుత్పకట్టలతోని కొట్టిన ఒక్కసారన్నా ఖండించినవా బండి సంజయ్ అని చెప్పేసి బీజేపీ నాయకులే అడుగుతారు. బీజేపీ ఉద్యమ నాయకులే అడుగుతారు. బీజేపీలో పోరాటం చేసేటువంటి విద్యార్థి నాయకులే అడుగుతా ఉన్నారు. ఈ మాట మనం అడిగేది కాదు. యువకులు, నిరుద్యోగులు బీజేపీ కార్యకర్తలను కొట్టినా, తిట్టినా నవ్వుకుంటూ పదవి అనుభవించినావు. నీ మీద నువ్వు అన్న మాట గురించి మాట్లాడి నిఖార్సైన భరతమాత బిడ్డ దేశభక్తుని, ఒక హిందూ సైనికుణ్ణి, గిరీష్ దారమోనిని తన కన్న కూతుర్ల ముందు, వృద్ధులైన తల్లిదండ్రుల ముందు, అమాయక హిందూ కార్యకర్తలైన తన భార్య ముందు చెప్పుల దండతో మహిళా గూండాలతో బట్టలిప్పి దాడి చేపించిన బండి సంజయ్, నువ్వు ఒక దేశభక్తుడివా? నువ్వు ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతావా? అదే నీ కొడుకు మందు దాగి తోటి స్టూడెంట్స్ చితకబాదితే బుద్ధి చెప్పాల్సింది పోయి కేసీఆర్ని తిడతావా అని చెప్పేసి ఎవరంటారు ఈ మాట? ఈ మాట ఏ బీఆర్ఎస్ కార్యకర్తనో, ఏ కాంగ్రెస్ కార్యకర్తనో అనట్లేదు. సగటు బీజేపీ కార్యకర్త ఆవేదనతోటి మనకు పంపించినటువంటి మెసేజ్ ఇది. అన్న నువ్వు చదువు, నా పేరు చూపించకుట్టా అని. ఏం బండి సంజయ్, ఏం చేస్తున్నావు నువ్వు? ధర్మాన్ని, దేశభక్తిని చాటుతూ గిరీష్ దారముని ఆయన వీడియోలు కూడా చూడండి మీరు చాలా వరకు. ఇప్పుడు కొంత బండి సంజయ్ వల్ల ఇప్పుడు ఆయన ఇదంతా కాదురాబాయ్ అని చెప్పేసి ఆయన న్యూట్రల్గా కొన్ని చెప్తా ఉన్నాడు. కానీ గతంలో మోడీ మీద ఈగ వాళ్ళనిచ్చేటోడు కాదు, బీజేపీ మీద ఈగ వాళ్ళనిచ్చేటోడు కాదు. ఎవరు ఏం మాట్లాడినా, ఈవెన్ కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ ఖరాఖండిగా కౌంటర్ ఇచ్చేటోడు, ఫేస్బుక్లో లైవ్ పెట్టేటోడు, సోషల్ మీడియా వేదికగా తన గలాన్ని వినిపించేటోడు. తర్వాత ఇట్లా కాదురాబాయ్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టిండు. అది కూడా మళ్ళా చిత్రగుప్తు, ఆ పేరులో కూడా కొంత విచిత్రం ఉంటుంది. చిత్రగుప్తని పెట్టేసి రోజు ఒకరి భాగవతాన్ని చిట్టాల రూపంలో చెప్పుకుంటూ వచ్చిండు. అందులో కూడా మీ బీజేపీ భావజాలము, దేశభక్తి, ఆర్ఎస్ఎస్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఆ రకంగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చేవాడు. ఎక్కడ కూడా పార్టీకి కానీ ఆ సంస్థకు కానీ డ్యామేజ్ కాకుండా. కానీ చివరికి నీ భాగవతం ఆయన బయట పెట్టేసరికి, నీ అక్రమ భాగవతాలన్నీ ఇదే గిరీష్ దారమోని బయట పెట్టేసరికి ఆయనని సస్పెండ్ చేయించిన పార్టీకి వెళ్ళి. దాని తర్వాత ఆయన ఇక వరుస పెట్టి నీ అక్రమ మైనింగ్లు, నీ భాగవతాలు, గ్రానైట్ దందాలు అన్ని విషయాలు తీసుకొచ్చి బయట పెడితే చివరికి నువ్వు రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ మీద, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మీద, గిరీష్ దారమోని అనేటువంటి ఒక చిన్న కార్యకర్త మీద నువ్వు చేసినటువంటి ఎంత పాశవికంగా దాడి చేసినావు.
అలా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల ముందు కొట్టినావు వాళ్ళని పోయి. వాళ్ళ భార్య ఉన్నది, ముసలోళ్ళైన వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. రౌడీల లెక్క గూండాల లెక్క కొంతమంది మహిళలని పోగేసి ఇంటికి పంపించి మెడల చెప్పులు దండేసి మీరు ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బందులకు గురి చేసిరో యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఆ రోజు ఒక్కరోజు కూడా అది ఏపించింది నువ్వే. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలుసుకొని అనుకొని పట్ట పగటీలు పోయి దాడి చేసి వచ్చారు. అక్కడ దాడి నా అరెస్టు రెండు ఒకసారి జరిగినాయి. సో ఇంత దుర్మార్గంగా వ్యవహారము నడుస్తూ ఉంటే ఈయన ఇయ్యాల ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక ఆంధ్ర పచ్చ కుల మీడియా గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా గిన్నె జరిగినా ఒక్కనాడన్నా మాట్లాడవు. ఒక ఆంధ్ర కుల ఛానలు పచ్చకుక్క రాధాకృష్ణ తెలంగాణ గురించి విషం కక్కుతున్న నీళ్ల విషయంలో చంద్రబాబును సమర్థిస్తున్న దాడి చేయమని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలే. నువ్వెందుకు ఇంత బట్టలు నింపుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళు నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అన్న ఇది చెప్పండి, మీరు ఈ వాస్తవాలు చెప్పండి, మా ఓడు మొత్తం గాడి తప్పిపోయిండు, ఏదో ఆగమవుతున్నాడు, ఆగమాగంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పిండు. మరి ఇప్పుడు చెప్పాలి, ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు. రైతుల గోసల మీద బండి సంజయ్ మాట్లాడలే, విద్యార్థుల గోస మీద మాట్లాడలే, నిరుద్యోగుల గోస మీద మాట్లాడలే, ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే మాట్లాడలే. ఎక్కడ పోతాడో ఏమో, సడన్గా మాయమైపోతాడు, 2-3 నెలల దాకా కనపడాడు, మళ్ళీ వచ్చేస్తాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ అవుతుంటుందో ఈయన ఒక రక్షణ కవచం లెక్క వచ్చి నిలబడతా ఉంటారు. ఇదేందో అర్థం కాదు.